జనకొచ్చాను మొత్తం పోకుండా సార్ ఒకటి కార్లు సార్ ఏమైనా ఇవి కూడా స్టార్ట్ కావాలి సార్ మీరు వాయిస్ ఫోటో ఎక్కడ తీసుకుంటా చెప్పండి తీయలేదు నేను కూర్చొని పెట్టండి ఈ ఫ్రేమ్ రాదు సార్ సార్ ఫోన్ చేసిన పలమేరులో గత కొద్ది కాలంగా 2 వీలర్సు 4 వీలర్సు ట్రాక్టరు కొన్ని దొంగతనాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చిత్తూరు ఎస్పీ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పలమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం వరకు సుబ్బన్న జోయల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు ఒక ట్రావెలర్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి బతికేవాడు. తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ను బాడోకి తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాడు నెల కట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్లోనయ్యి గ్యామ్లింగ్కు ఆన్లైన్ బెట్టింగ్స్కు తాగడానికి అలవాటు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ను తీసుకెళ్ళి కుదవబెట్టాడు. కుదవబెట్టి దానికి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కుదవబెట్టడం వల్ల డబ్బులు రిటర్న్ కావు కదా, కొత్తగా కొన్ని వెహికల్ దొంగతనం చేయని డిసైడ్ చేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆల్మోస్ట్ 6 వెహికల్స్ దొంగతనం చేశాడు, 5 వెహికల్స్ కుదవబెట్టాడు. ఈ రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా 11 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అందులో 6 వెహికల్స్ దొంగతనం గురి కాబట్టి 5 వెహికల్స్ కుదవబెట్టబడింది. చీట్ చేసి మీ బండి 4 వస్తే నేను మంత్లీ 20,000 రూపాయలు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాను చెప్పి పెట్టుకొని ఆ డబ్బులు ట్రావెలింగ్ చేసి నడపకోకుండా ఆ బండి ఇంకో దగ్గర కుదవబెట్టి వాళ్ళని చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 11 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. దొంగతనంలో 6 కేసెస్ను ప్రాసెస్ ప్రకారం చేస్తాను. మిగిలిన 5 వెహికల్స్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ గురించి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈరోజు ఉదయం ఈజ్ ద ఫస్ట్ అఫెన్స్ అతను వెలుగులోకి రావడము. అంతకుముందు ట్రావెలింగ్ ఏజెన్సీ 2-3 సంవత్సరాలు బతికినాడు. బట్ అతని బ్యాడ్ హ్యాబిట్స్కు అతను వచ్చే ఆదాయం నీరు కాక ఈ విధంగా దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒక్కడే అతను ఈ 11 ఈ కార్లు దొంగ చేయడానికి మెయిన్ కారణం ఏదేమంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అంతమంది ట్రావెల్స్లో పెట్టినాడు. అతను డబుల్ కీ చేయించుకొని పెట్టుకున్నాడు. డబుల్ కీ ఉండడం వల్ల ఆ కారు ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది. పోయి తెచ్చేవాడు తీసుకునేవాడు రెంట్ పే చేసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది. ఇతను సఫిషియెంట్గా ఆ కీస్ పెట్టుకొని హోటల్లాగా తెచ్చుకోవడము. ఆ తర్వాత ట్రావెలర్ కాబట్టి ఆ కుదువ పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదువ పెట్టే నార్మల్ థింగ్స్లో కుదువ పెట్టుకున్నారు.
దొంగతనం చేసిన పనులు కూడా రికవరీ అయిపోయినాయి. మొత్తం 6 వెహికల్స్ రికవరీ సార్ అన్ని కార్లు రికవర్ అయిపోయింది సార్. అన్ని కార్లు రికవరీ 6 కార్లు రికవరీ సార్ అన్ని లోకల్ కార్లు బయట కూడా ఉన్నారు. బయట కూడా ఉన్నాయి. బయట తిరుపతి తెచ్చుకున్న వెహికల్స్ ఉన్నాయి, చిత్తూరు తెచ్చిన వెహికల్స్ ఉన్నాయి, పాకాల వెహికల్స్ ఉన్నాయి, బయట కూడా సార్ పులివర్తి నాని గారి కారు కూడా ఉందని చెప్పినారు, అది నిజమేనా? లేదు. పులివర్తి నాన్నగారి కారు ఏం లేదు. ప్రచారతం లేదండి. మీకు ఇందాక చూసారు కదా, మొత్తం వెహికల్స్ అక్కడ ఉన్నాయి, ప్రచారతాలు ఏం పెట్టలేదు. ఆ అబ్బాయి ప్రచారతం పెట్టుకుంటే ఎవరు అఫెండర్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అఫెండర్ ఓన్లీ డబ్బుల కోసం చేసిన ఇష్యూ ఇది. ఎక్కడైతే డబ్బులు ఈజీ కోసం ఆ డబ్బుల కోసం చేసినాయి. మొత్తం వాల్యూ సార్ మొత్తం వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ అవి విన్నాం కాబట్టి 60 లక్షలుగా 11 వెహికల్స్ వాల్యూ 60 లక్షలుగా ఇది యాజ్ ఫర్ ఇన్సూరెన్స్ దాని ప్రకారం 60 లక్షలుగా గుర్తించడం జరిగింది. ఈ కార్లన్నీ మళ్ళీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్? యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ, ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఒక నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంది, ఓనర్ ఐడెంటి కార్డు, దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ పంచనామా కోర్టు నుంచి వాళ్ళకు మా ద్వారానే రిసిప్ట్ హ్యాండిల్ చేస్తాం. అదే గతంలో అయితే కోర్టులో తీసుకోవాల్సింది, ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా గుర్తించబడితే కదా పోలీస్ గారికి ఇవ్వచ్చు. అంతకన్నా ముందు మేము సీరియస్ పంచనామా కోర్టు పంపించి కోర్టు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళకు ఆ వస్తువును హ్యాండ్ ఓవర్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది. కాబట్టి ఈ వెహికల్స్ అన్ని ఓనర్స్ తీసుకొని రిసిప్ట్ చేస్తాం. అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ దే షుడ్ ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ అట్ ద కోర్ట్. థ్యాంక్ యూ.